సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీని పడగొట్టేసిన వెంటనే 10 రోజుల్లో ఇరాన్ మన కాళ్ళ దగ్గరికి వస్తుంది. హార్మోజ్ జలసంధిని అది బంధించడము ఉండదు, దాని వైపు కూడా రాదు, గల్ఫ్ దేశాల మీదకి ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు. మొత్తం ఇజ్రాయెల్ మీదకి దాడి చేస్తుంది. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ఉంది, అటువైపు ఇజ్రాయెల్ కొట్టేస్తుంది, ఇటువైపు సముద్రం మార్గం నుంచి అమెరికా దళాలు కూడా దాడి చేస్తాయి. ఎటు నుండి ఇటు చూసినా సరే ఉక్కిరి బిక్కిరి అయిపోద్ది ఇరాన్ అనుకున్నారు. కానీ అసలు వాళ్ళ యొక్క ప్లాన్ పూర్తిగా పారకుండా ఇరాన్ ఈసారి గట్టి దెబ్బ, గట్టి ఎదురుదాడి, తెలివైనటువంటి వ్యూహంతో దాడి చేసింది. ఇటు అమెరికా ఇరాన్ మీద దాడి చేయగానే ఇరాన్ ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల మీద కూడా దాడి చేస్తుంది. ఆ దాడి ఒకటైతే ఇటువైపు ఏమొచ్చేసి ఈ హార్మోజ్ జలసంధిని పూర్తిగా క్లోజ్ చేసింది. పోనీ ఇక్కడ ఏ దాడైనా చేసి హార్మోజ్ జలసంధిని విడిపిద్దామా అంటే గల్ఫ్ దేశాలని టార్గెట్ చేసుకుంటారని చెబుతుంది. చివరికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీరు గనక హార్మోజ్ జలసంధిని 48 గంటల్లో విడుదల చేయకపోతే మీ మీద దాడి విపరీతంగా ఉంటుంది, ముఖ్యంగా మీ విద్యుత్ కేంద్రాలు నాశనం చేసేస్తామంటే చేసుకో, నో ప్రాబ్లం, మాకేం భయం లేదు, చీకట్లోనైనా ఉంటాం, కానీ గల్ఫ్ దేశాలను మాత్రం చీకట్లో కలిపేస్తాం. మేము చీకట్లో ఉన్నా పర్వాలేదు, కానీ గల్ఫ్కు మాత్రం వెలుతురు లేకుండా చేసేస్తాం అన్న విధంగా హెచ్చరికలు జారీ చేసేసరికి ట్రంప్కి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇరాన్ మీద అయితే దాడి చేయొచ్చు, ఆ విధంగానే దాడి చేసేవచ్చు, దాన్ని చీకట్లోకి తోసేయచ్చు. కానీ మరి గల్ఫ్ కూడా చీకట్లోకి వెళ్ళిపోతే అప్పుడు పశ్చిమాసియా మొత్తం సగం నాశనం అయిపోతుంది. పోనీ ఇరాన్కి అంత సీన్ లేదా అనుకుందామంటే అటు రష్యా ఉంది, చైనా ఉంది. కాబట్టి రష్యా చేసేటటువంటి సహాయం కూడా అలాంటిదే. రష్యా సహాయాన్ని తక్కువ అంచనా వేయలేం. ఈరోజు ఇరాన్ ఇంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందంటే దాని వెనక రష్యా ఉంది కాబట్టి రష్యా గల్ఫ్ దేశాలని ఏ విధంగా దెబ్బకొట్టాలో ఇంకా ప్లాన్ రెడీ చేస్తుంది. బహుశా చేసి ఉండొచ్చు. ఏ విధంగా చూసినా హార్మోజ్ జలసంధి మీద అమెరికా పట్టు సాధించలేకపోయింది, అటు గల్ఫ్ దేశాలని పూర్తిగా రక్షించలేకపోయింది. ఏ విధంగా చూసినా ఈ యుద్ధంలో ఇరాన్దే పై చేయి కనిపిస్తుంది. ఇప్పుడు వైట్ హౌస్లో ఇదే మదనం. మనం బయటికి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాం, కానీ ఇరాన్ మన చేతికి రావడం లేదు, మన దారికి రావడం లేదు. మరి మనం ఏం చేద్దాం? ఇదే ట్రంప్ అక్కడ ఉన్నటువంటి అధికారుల్ని, మిగతా లీడర్స్ని అందరిని అడుగుతున్నాడు. ట్రంప్ ఎప్పుడైనా సరే నాకు చేత కాదు అని చెప్పడం, ఒకవేళ ఏదైనా తప్పుడు పని చేస్తే ఈ పనికి ప్రధాన కారకుడు పలానా వ్యక్తి, పలానా మంత్రి, పలానా నాయకుడు అని వాళ్ళ మీద తోసేస్తాడు. ఈ యుద్ధానికి ఇప్పుడు పీట్ హెగ్జిత్ని తోసాడు. ఈ యుద్ధం మొత్తం తన మీద తోసాడు రక్షణ మంత్రి. దెబ్బకి పీట్ హెగ్జిత్కి ఫీజులన్నీ ఎగిరిపోయాయి. ఏం చేయాలో అర్థం కాక, ఎలాంటి సమాధానం చెప్పాలి తెలియక అలా ఉండిపోయాడు. పీట్ హెగ్జిత్, నువ్వే కదా ఈ యుద్ధానికి ప్రధాన కారణం, నువ్వే కదా అణ్వాయుధాలు తయారు చేయకూడదు, ఇరాన్ మీద దాడి చేయాలన్నావు కదా అన్నాడు. ఎలాగే దెబ్బకి పీట్ హెగ్జిత్ అనవసరంగా వీడికి సపోర్ట్ చేసి నేను లోపల అనుకోండు, బయటికి మాత్రం బాగానే మాట్లాడుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు అమెరికా వైట్ హౌస్ మదన పడుతోంది. ఇప్పుడు గౌరవప్రదమైనటువంటి ముగింపు కోసం ఇజ్రాయెల్, అమెరికా ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ ఇజ్రాయెల్ ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గం, మేము మీరు ఏ విధంగా మంత్రాలు చేసుకోండి, మీరు ముగింపు ఇచ్చేలోపు మేము దీన్ని ముగించేస్తాం అంటుంది. ఇజ్రాయెల్ పోరాటం ఇక్కడ స్పష్టంగా ఇరాన్ని నాశనం చేయడం అనే విధంగా ఉంది. కానీ అమెరికాకి ఏంటంటే ఇప్పుడు ఈ యుద్ధంలో అనవసరంగా దూరేమా, లేదనుకుంటే ఇప్పుడు బయటపడడం ఎలా? ఇప్పుడు బయటకు వచ్చింది అనుకోండి, దాని పరువు పోద్ది. ప్రపంచంలోనే అగ్రరాజ్యము లేదు, దిగ్రరాజ్యము లేదు, సూపర్ పవర్ అనే దీనికే అర్థం లేకుండా పోతుంది. పోనీ ఏదైనా సరే ఇరాన్ దారికి తెచ్చుకొని ముగిద్దామంటే ఇరాన్ దారికి రాదు. చైనా, రష్యా ఏం చెప్తే చేస్తాం. పైగా అక్కడ ఉన్నటువంటి ఐఆర్జీసీ, బాసిత్ దళాలు ఇవన్నీ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో వైట్ హౌస్లో విపరీతమైనటువంటి మదనం, ఏం చేయాలో అర్థం కాక ఇరాన్ దారికి రావడానికి ఏదైనా ప్రత్యామ్నాయం ఉంటే చెప్పండి అయ్యా అని అడుక్కుంటున్నాడు ట్రంప్.